హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. అప్పటికప్పుడు నోటికి రుచిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడైతే బొరుగులతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా కానీ చేసి పెడితే లొట్టలు వేసుకొని మరీ తింటారండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఇలా చేస్తే పండగేనండి, చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ఇక్కడ మనం బొరుగుల్ని తీసుకోవాలి. మనకి ఎన్ని బొరుగులు కావాలో అన్ని బొరుగుల్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ బొరుగుల్ని మరమరాలని కూడా అంటారు. ఫ్రై చేసుకున్న బొరుగులను అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 10 వరకు గొట్టాలండి. ఈ గొట్టాలని ఇలా నలుపుకొని వేసేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను ఒక 10 వరకు గొట్టాలని ఇలా చిదుపుకొని వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత దీంట్లోనే ఒక 6-7 వరకు సాల్ట్ బిస్కెట్లను కూడా వేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని బిస్కెట్లు కూడా వేసేసుకోవాలి. ఇంకా తర్వాత అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం పోహా చేసుకుంటాం కదా, ఆ అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకొని అటుకుల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. తినేటప్పుడు మటుకు నిజంగా అండి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు, చక్కగా క్విక్గా చేసుకొని తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకొని వేసేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు వరకు పల్లీలు కూడా వేసేసుకున్నాను. ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లో ఒక 3 వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేవి వేసుకోవచ్చండి. తర్వాత ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా పొడి కూడా వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చక్కగా క్విక్గా అయిపోతుంది. చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకొచ్చేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక నిమ్మకాయనైతే పిండేసుకుంటున్నానండి. నిమ్మరసం కూడా పిండేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం గొట్టాలు వేసుకున్నాం, పల్లీలు, అలాగే అటుకులు ఫ్రై చేసుకొని వేసుకున్నాము, బిస్కెట్లు అన్నీ వేసుకున్నాం కదండి. తినేటప్పుడు చక్క పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. ఇందులో మనం చాట్ మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టీ టైంలో అయితే చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టం అండి, చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారు. సూపర్ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇలా సింపుల్గా అయిపోయేటి చేసి చూడండి, చాలా క్విక్గా అయిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.